హాయ్ అండి, నా పేరు లక్ష్మణ్ పోతుల. మాది కాకినాడ జిల్లా తుని. బంగారు వ్యాపారం చేస్తాం. నేను ఈ రోజు వ్యాపారం గురించి టాపిక్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. సర్వసాధారణంగా తల్లిదండ్రులు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు లేదా వాళ్ళకి ఎన్ని మోటార్లు వస్తాయి అన్న అంశాన్ని పరిగణలో తీసుకుంటారు తప్పితే వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, 10 మందిలో వాళ్ళు ధైర్యంగా మాట్లాడుతున్నారా లేదా అన్న అంశాన్ని పరిగణలో తీసుకోరు. కొత్త వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు కానీ, ప్రస్తుతం వ్యాపారం నడుపుతున్న వాళ్ళు కానీ చాలా మంది అంటా ఉన్న మాట, వ్యాపారం సరిగ్గా సాగట్లేదు, కస్టమర్లు సరిగ్గా రావడం లేదు. వ్యాపారానికి ముందుగా మనకు కావాల్సింది ఏంటి? డబ్బని అంటారు. ఒక వ్యాపారం మొదలు పెట్టాలన్నా, ఒక వ్యాపార రంగంలో రాణించాలన్నా ముందుగా మనిషికి భగవంతుడిచ్చిన వరం మాట. దీన్ని ఎవరి దగ్గర అప్పు తీసుకోవాల్సిన పని లేదు. మనకి నేర్చుకోవాలని తపనుంటే మంచి మాట తీరుతో పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలం. షాప్ లో ఉన్నప్పుడు ఏదైనా కస్టమర్ వచ్చిన వెంటనే ముందుగా మనం ఆ కస్టమర్ పట్ల చూపించే ఆప్యాయతే మొదటి పెట్టుబడి. వచ్చిన కస్టమర్ని సాధారణంగా ఆహ్వానించడం, వాళ్ళతో మంచిగా మాట్లాడడం, వాళ్ళు అడిగిన వస్తువుని ఓపిక్గా చూపించడం, ఒకవేళ వాళ్ళకి నచ్చకపోయినట్లయితే అసహనం వ్యక్తం చేయకుండా అది లేదని కూడా గౌరవంగా చెప్పడం, ఇవే ప్రాథమికంగా వ్యాపారం పెరగడానికి ముందుగా కావాల్సింది. చాలా మందిని గమనిస్తూ ఉంటాం, 3-4 వస్తువులు చూపించిన తర్వాత కస్టమర్ అడుగుతూ ఉంటే వాళ్ళ మీద చికాకు పడడం, కస్టమర్ పలానా చోట తక్కువగా ఉందంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం, ఇలాగా మొరటగా సమాధానం చెప్పడం అనేది భవిష్యత్తులో మీ వ్యాపారానికి అడ్డంకినే చెప్పొచ్చు. వచ్చిన కస్టమర్ బాగా డబ్బున్నవాడా లేదా మిడిల్ క్లాస్ వాడా లేదా మరీ కింద స్థాయి వ్యక్తి అని కాకుండా కస్టమర్ని కస్టమర్ గా మనం గౌరవిస్తే ఆ వచ్చిన కస్టమర్ ఏ స్థాయి వాడు అయినప్పుడు కూడా తనే 10 మంది కస్టమర్ని నీ షాప్ కి ఖచ్చితంగా తీసుకొస్తాడు. పేరెంట్స్ కూడా పిల్లలకి ముందుగా నేర్పవలసింది ఎదుటి మనిషిని గౌరవించి మాట్లాడే విధానం, నొప్పించకుండా మాట్లాడే విధానం. వ్యాపారస్తుడు కానీ, డాక్టర్ కానీ, లాయర్ కానీ, పోలీస్ కానీ, రాజకీయ నాయకుడు కానీ, ఇలా ఎవరైనా కానీ వాళ్ళ వద్దకు వచ్చిన కస్టమర్, అంటే డాక్టర్ కి పేషెంటే కస్టమర్, రాజకీయ నాయకులకి ప్రజలే కస్టమర్లు. ప్రతి ఒక్కరికి కూడా తమదైన కస్టమర్ ఒకడు ఉంటాడు. ఖచ్చితంగా ఆ వచ్చిన వాళ్ళతో మంచిగా మాట్లాడడం, మరీ కోపం వస్తే పక్కకి వెళ్ళి వాళ్ళని దండించడం చేయడం వల్ల మన జీవితం బాగుంటుంది తప్పితే మనం మాటను వదిలేస్తే భవిష్యత్తులో నీ వ్యాపారం కానీ, నువ్వు ఉన్న రంగానికి కానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. నిజానికి 90% మార్కులు వచ్చినా సరిపోదు జీవితంలో ఎదగడానికి, నీకు మంచిగా మాట్లాడే తీరు లేకపోతే. చాలా మంది చాలా కష్టపడి పెద్ద పెద్ద స్థానాలకి చేరుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటారు, అందులో సఫలీకృతం అవుతూ ఉంటారు. కాకపోతే మాట్లాడే విధానం బాగోలేక అంత స్థాయికి వెళ్ళవలసిన వాళ్ళు హఠాత్తుగా కింద పడిపోతుంది. నేను ఎంతో మందిని చూశాను. అలాగే చదువు తక్కువగా ఉండి పెద్దగా చదువుకోలేనప్పటికీ కూడా వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పించి వందల మందికి ప్రేరణ కలిగించే వ్యక్తులుగా కూడా ఎదిగిన వాళ్ళని నేను చూశాను. మాట తీరనేది మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మంచిగా మాట్లాడండి, ఎదుటి మనిషిని గౌరవించండి, పిల్లలకి మంచి సంస్కారాన్ని నేర్పండి. థ్యాంక్ యూ. నా అనుభవంలో నేను తెలుసుకున్న విషయాలు మాత్రమే ఈ వీడియోలో నేను మాట్లాడాను.